ఓ 5-6 నెలల నుండి ఇక్కడెవరూ ఉండడం లేదు సార్. ఫైరింగ్ అంతా పాడైపోయింది. స్విచ్ చేస్తేనే పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. తను ఈ బంగ్లాలో ఉన్న దొర వాళ్ళ నాన్న. ఈ బంగ్లాని కట్టింది ఆయనే. ఇది పాత గెస్ట్ హౌస్ సార్. సౌకర్యాలు అంతంత మాత్రమే. కావలసిన వస్తువులు ముందుగానే తీసుకొచ్చి పెట్టాం. ఓకే, ఐల్ మేనేజ్. పూర్తిగా సోలార్ సార్, కానీ ఎలక్ట్రిక్ లైన్ కూడా ఉంది. ఒకసారి ఏనుగు చనిపోయింది సార్, శాంక్షన్ దొరకలేదు. వారానికి 2 రోజులు ఇక్కడికొచ్చి క్లీన్ చేస్తుంది. నా చెల్లిలే సార్, పేరు రేష్మ. వచ్చేదారిలో కెమెరాతో ఒక అమ్మాయిని చూశాను. ఎవరది? ఓ తనా, స్టెల్లా మేడం. సీతమ్మ వాళ్ళ ఇల్లుందే, అక్కడుంటున్నారు. స్టెల్లా ఒంటరిగా ఉందా? అవును సార్. ఈ చోటు చాలా బాగుంది, నాకు నచ్చింది. సార్ మీరు ఎన్ని రోజులుంటారు? కొన్నాళ్ళుంటాను. సార్ ఇంట్లో సిగ్నల్ దొరకదు. సిగ్నల్ దొరకాలంటే అక్కడికి వెళ్ళాలి, లేదంటే మెట్ల దగ్గరికి వెళ్ళాలి. రేష్మా, స్నానం చేయడానికి వేన్నీళ్లు దొరుకుతాయి. అది మీరే పెట్టుకోవాలి సార్. మీ రూము ఇదే సార్. నేను బయలుదేరినా సార్. ఏదైనా కావాలంటే కాల్ చేయండి. హాయ్, ఐఎమ్ సైమన్. ఇక్కడ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాను. ఓ అలాగా. స్టెల్లా, మీరేం చేస్తున్నారు?
డాక్యుమెంటరీ తీస్తున్నారా? ఆ? పేరెలా తెలుసు అనుకుంటున్నారా? సీతమ్మే చెప్పారు. ఓ మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది? ఒక 2 నెలలు. కాస్త ఆగుతారా? యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి పర్పస్ ఏంటి? ట్రైబ్స్ గురించి డాక్యుమెంటరీ చేస్తున్నాను. డాక్యుమెంటరీ పబ్లిక్ బీసీ. ఓ స్టెలా, హా? మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? సీతమ్మే చెప్పారు. అరే సార్ కూడా మార్నింగ్ వాక్ చేస్తారా? ఆ, మీ పరిచయాలు కూడా అయిపోయాయా? లేదు, ఇప్పుడే. సార్ నేను చెప్పడం మర్చిపోయాను, తన పేరు స్టెల్లా. సార్ మరి మీకు టిఫిన్? నా బ్రేక్ఫాస్ట్ని మీరు గెస్ట్ హౌస్లో ఇచ్చేయండి అమ్మా. సరే. స్టెల్లా, యాక్చువల్లీ సీతమ్మ చెప్పలేదు, వినోద్ చెప్పాడు. వినోద్గా చెప్పలేదు, నేనే అడిగి తెలుసుకున్నాను. ఓకే, సీ యు దేర్. స్టెల్లా, మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? ఒక 2 వీక్స్. గెస్ట్ హౌస్లో నేను ఒక్కనే ఉన్నాను. టైం ఉంటే అక్కడికి రండి. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరే ఇక్కడికి కొత్తగా వచ్చారా? అవును. మీరు ఇక్కడ జరిగినవన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చారా? ఇక్కడ జరిగిన కథలన్నీ తెలుసుకోవడానికే నేను ఇక్కడ ఉంటున్నాను. ఓ, ఇక్కడ ఇంతకు ముందు ఉన్న తను మిస్సింగ్ తెలుసా? సో ఈ ప్లేస్ అంత సేఫ్ కాదంటున్నా. సార్, మీ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ దేవురు? ఎర్నాకుళం. ఎర్నాకుళంలో ఎన్ని మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి? ఇప్పటికీ మీ ఫ్యామిలీ అక్కడే ఉంది, అది సేఫా? సమీర్ సార్. సార్ ఐడి కార్డు తీసుకొని ఫోటో తీసుకో. ఎస్ సార్. ఇదిగో చూడండి సార్. సైమన్ డానియల్ పేరు బాగానే ఉంది. రంజిత్ బాబు. బాబు. బండిది. ఓకే సార్. నా మాట వింటే మీకే మంచిది. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి మిస్టర్ సైమన్, పొద్దున్నే పోలీసులు వచ్చి వెళ్తున్నారు? 6 నెలల క్రితం టూరిస్ట్ కనిపించకుండా పోయారని నువ్వు చెప్పావు కదా. ఆ, ఆ వ్యక్తి నేనేనని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఊరికే. సరేగాని నువ్వు ఆ టూరిస్ట్ని చూసావా? లేదు, నేను ఆ కోటైతులో లేదు. నాకు ఆ టైంలో క్లాస్ ఉంది. అయితే నువ్వు అతన్ని చూడలేదు. నువ్వు చూడలేదా? లేదు. అయితే మీరిద్దరూ ఆ టూరిస్ట్ని చూడలేదు. అవును, ఏమైంది? మీకాయన తెలుసా? నిన్నొచ్చారు, కానీ మాట్లాడలేదు. ఏదో మూడాఫ్లో ఉన్నారు. ఊరికే నాతో ఆటలు ఆడకండి. ఎక్కువగా అబద్ధాలు చెప్తే ఎదురుగా దెయ్యం వస్తుంది. గెస్ట్ హౌస్కి కొత్తగా ఎవరో వచ్చారు. నువ్వు అక్కడికి వెళ్ళావా? అతను ఒంటరిగానే ఉంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవరిని నమ్మలేం, తెలుసు కదా. ఏంటి మునుస్వామి? నమస్కారం. అయ్యా, నిన్న రాత్రి ఏనుగొచ్చిందయ్యా. మన పొన్నుస్వామి ఇంటిని ధ్వంసం చేసి వెళ్ళిపోయిందయ్యా. ఇకపై అక్కడ జాగ్రత్తగా ఎలా ఉండాలని భయపడుతున్నారయ్యా. మాటలు చెప్పకుండా తనకేదైనా సాయం చెయ్యి. వీళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు కదా. ఏంట్రా, 2 రోజులుగా నువ్వు మన తోటకి రాలేదు? ఆడి పెళ్ళడానికి ఒంట్లో బాలేదయ్యా. ఓ 2 రోజుల్లో వచ్చేస్తాడయ్యా. జార్జ్, బండితి.
హలో 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 మాస్టర్ మాస్టర్ నువ్వు ఎక్కడున్నావు సైమన్? ఇక్కడ సిగ్నల్ దొరకడం కష్టంగా ఉంది. అక్కడ ఇప్పుడు చలిగా ఉంటుంది కదా. అవును, ఎక్కువ చలి. సైమన్ అక్కడ ఒక హలో 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 భయపడిపోయాను. ఈ ఇల్లు ఎలా ఉంది సార్? సూపర్. ఇబ్బంది ఏమీ లేదు కదా సార్? ఏం సమస్య? అడవి మృగాలు ఉండే చోటు, అందుకే అడిగాను. అడవి జంతువులంటే? ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు చాలా ఉన్నాయి. నాకు ఈ చోటు మొత్తం తిప్పి చూపిస్తావా? ఏంటి సార్ మీరు? ఎప్పుడో చెప్పండి, నేను తీసుకువెళ్తాను.